ఓకే. డి స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ యావరేజెస్ మనం ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ యావరేజెస్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ నేర్చుకుందాం. టైప్స్ ఆఫ్ యావరేజ్ అంటే మనం ఏం లేదు, నేర్చుకుంది ఆల్రెడీ. మనకు మెయిన్గా చూసుకున్నట్లయితే ఇవి 3 టైప్స్. యాక్చువల్గా మెయిన్గా 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి పొజిషనల్ యావరేజ్ అండ్ మ్యాథమెటికల్ మెజర్స్. ఓకే. పొజిషనల్ యావరేజ్ ఇందులో మీడియన్ అండ్ మోడ్ వచ్చి ఉన్నాయి. ఓకే, థిక్నెస్. ఓకే, మనకి పొజిషనల్ మెజర్స్ వచ్చేసి మీడియన్ అండ్ మోడ్, అలాగే మ్యాథమెటికల్ యావరేజ్ వచ్చేసి మీన్. ఓకే, మనకి ఉన్న మొత్తం 3 ఒకటి మాత్రమే మ్యాథమెటికల్ మెజర్, మిగతా 2 మీడియన్ అండ్ మోడ్ పొజిషనల్ యావరేజ్. అంటే వీటి పొజిషన్ బట్టి, అంటే సెకండ్ ప్లేసా, థర్డ్ ప్లేసా, మిడిలా, అవి పొజిషన్. ఓకే, మ్యాథమెటికల్ మెజర్స్ అట్లా పొజిషన్ బట్టి ఉండదు. మీన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీన్ మళ్ళీ మనకి 3 టైప్స్: అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్. ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో ఉపయోగిస్తారు. అవి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో మెయిన్గా ఈ డయాగ్రామ్ వేయండి: పొజిషనల్ మెజర్స్ అండ్ మ్యాథమెటికల్ మెజర్స్. పొజిషనల్ యావరేజ్ వచ్చేసి మీడియన్ అండ్ మోడ్, అండ్ ఇవి పొజిషన్ బట్టి ఉంటాయి. అది ప్లేస్ బట్టి, స్థానాన్ని బట్టి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాలో మధ్యలో ఏముంది, ఒక డేటాని 100 భాగాలు చేస్తే పర్సంటైల్ అంటున్నాం, 4 భాగాలు చేస్తే దాన్ని క్వార్టైల్ అంటున్నాం, ఒక డేటాని ఎగ్జాక్ట్గా 2 భాగాలు చేస్తే దాన్ని మీడియన్ అంటున్నాం. అట్లా అనమాట. పొజిషన్ అంటే ప్లేస్ బట్టి. ఓకే, బట్ మ్యాథమెటికల్ మెజర్స్ అవి కాదు, మీన్ అలా కాదు. ఇట్స్ నాట్ ఎ పొజిషనల్ యావరేజ్, ఇట్స్ మ్యాథమెటికల్ యావరేజ్. ఓకే, నెక్స్ట్ అందులో 1 by 1 చూద్దాం. మీడియన్. నెంబర్ 1 మీడియన్. ఓకే, మీడియన్ వచ్చేసరికి మీడియన్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి? ప్రాపర్టీస్ అంటే దాని యొక్క మెయిన్ లక్షణాలు. సో లక్షణాలు వచ్చేసరికి ద సమ్ ఆఫ్ అబ్సల్యూట్ డీవియేషన్స్ ఆఫ్ ఐటమ్ ఫ్రమ్ ద మీడియన్ ఇగ్నోరింగ్ ది సైన్ అని చెప్పాడు. దీన్నే మాడ్యులేషన్ అంటాం మనం. ఈజ్ ద మినిమం. ఏంటి దీని అర్థం ఏంటి అంటే, ఒక డేటా ఉన్న అబ్జర్వేషన్లోంచి మీడియన్ మనం తీసేస్తే కనుక దాని డీవియేషన్ అనేది చాలా మినిమంగా ఉంటుంది. సో ఇది మనకు అర్థం అవ్వాలంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా తీసుకుందాం. ఒక 5 డేటా వచ్చేసి 5, 8 అండ్ లేదంటే డేటా వచ్చేసి 1, 2, 3, 4, 5. ఓకే, ఇది ఒక డేటా. సో దీన్ని మనం మీడియన్ అంటే ఏంటి? మనం మధ్యలో ఉన్న వాల్యూ 3. అంటే ఈ ప్రతి దాంట్లోంచి మనం ఈ మీడియన్ని తీసేస్తే, ఏదైతే 3 ఉందో దాన్ని తీసేస్తే వచ్చిన వాల్యూ వస్తుంది కదా. అంటే యాక్చువల్గా ఇక్కడ -2 రావాలి, బట్ ఇగ్నోరింగ్ ది సైన్స్ అన్నాడు కదా వాడు. అంటే అర్థం ఏంటి? దీన్ని మాడ్ పెట్టమంటున్నాడు. మాడ్యులేషన్ అంటారు దీన్ని. అట్లా ఇలా పెడితే రెండు వైపులను, అంటే ప్లస్ ఆర్ మైనస్ని ఇగ్నోర్ చేస్తాం మనం. తర్వాత 2 - 3 ఈక్వల్ టు ఎంత? యాక్చువల్గా -1 రావాలి, బట్ మనం మాడ్యులేషన్ పెట్టాం కాబట్టి 1 వస్తుంది. ఇక్కడ మైనస్ రాదు, మాడ్యులేషన్ పెట్టాం కాబట్టి 2, 1 అట్లా. నెక్స్ట్ 3 - 3 ఈక్వల్ టు 0. ఈ డీవియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మినిమంగా ఉంటాయి అన్నమాట. ఓకే, చేసి చూపిస్తాను ఒక ప్రాబ్లం మీకు. ఓకే, తర్వాత 4 - 3 ఈక్వల్ టు +1 అండ్ 5 - 3 ఈక్వల్ టు 2. ఇవి మనం టోటల్ చేసాం అనుకోండి, అంటే ఇక్కడ 2 + 1 3 + 1 4 అంటే 6 వచ్చింది మొత్తం సమ్ డీవియేషన్స్ మొత్తం. ఇది చాలా మినిమం ఉంటుంది అనమాట. అలా కాకుండా మీరు ఏ నెంబర్ పెట్టి చేసినా కూడా
ఆ వచ్చిన వాల్యూ ఏవైతే ఉన్నాయో అవి మినిమంగా ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇది కదా 1 2 3 4 5 6 ఈ 3 కాకుండా మిగతా ఏ డేటాలోంచి మీరు తీసిన డీవియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుందాం. 1లోంచి అన్నిటిలోంచి 1 తీసేద్దాం. ఓకే, అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? 1 - 1 0. మైనస్లతో సంబంధం లేదు ఇక్కడ, మాడ్యులేషన్ పెడుతున్నాం కాబట్టి 1 2 3 4 అండ్ 5. ఈ టోటల్ చేయండి ఒకసారి, ఎంత వస్తుంది ఆన్సర్? 1 + 2 3 6 10 15. చూసారా, 15 వచ్చింది. అంటే ఇక్కడ అతి తక్కువ డీవియేషన్ 6 వచ్చింది, ఇక్కడ 15 వచ్చింది. ఈ డేటా సెట్లో నేను ఏమంటున్నానంటే, ఈ డేటా సెట్లో మీడియన్ 3 కదా, దీన్ని అన్ని నెంబర్లోంచి తీసేస్తే వచ్చిన డీవియేషన్ సమ్ చేస్తే అది చాలా మినిమంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మినిమంగా ఉంటుంది. ఆ మీడియన్ కాకుండా మీరు ఏ నెంబర్ని తీసినా, 5 తీసుకున్నా, 4 తీసుకున్నా, 2 తీసుకున్నా, 1 తీసుకున్నా, ఆ వచ్చే సమ్ ఏదైతే ఉందో అది హైయెస్ట్ ఎక్కువ ఉంటుంది. దేనికంటే మీడియన్తో మనం డీవియేషన్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ కంటే ఎక్కువ ఉంటుంది. అది దాని ఉద్దేశం. ఓకే, సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, ఏం లేదు, ది సమ్ ఆఫ్ అబ్సల్యూట్ డీవియేషన్స్ ఆఫ్ ఐటమ్స్ ఫ్రమ్ ద మీడియన్ ఇగ్నోరింగ్ ది సైన్స్ వదిలేసినప్పుడు ఈజ్ ది మినిమం. అంటే ప్రతి దాంట్లోంచి మీడియన్ తీసేస్తే దాన్ని సమ్ చేస్తే కనుక అది మినిమం ఉంటుంది. తర్వాత మీడియన్ అనేది ఒక పొజిషనల్ యావరేజ్, గుర్తుపెట్టుకోవాలి. పొజిషనల్ యావరేజ్, ఇది నాట్ ఎ మ్యాథమెటికల్ యావరేజ్. అంటే స్థానాన్ని బట్టి మధ్యలో ఉంది చూసారా మీడియన్ అంటే. సో ఏదైతే బాగా మధ్యలో ఉందో ఆ వాల్యూని మనం పిక్ చేస్తాం. ఓకే, ఇది మ్యాథమెటికల్ది కాదు, పొజిషన్ బట్టి ఎన్నో ప్లేస్లో ఉంది దాన్ని బట్టి ఆ నెంబర్ని తీసుకుంటాం కాబట్టి. సో ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై చేంజ్ ఇన్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే ఏంటి? ఒక డేటా సెట్లో ఉన్న బాగా చిన్న నెంబర్ లేదా బాగా పెద్ద నెంబర్, సో వాటితో ఇది ఎఫెక్ట్ కాదు. ఇవి ప్రాపర్టీస్, మీడియన్ యొక్క ప్రాపర్టీస్. సో దీనివల్ల మెరిట్స్ ఉన్నాయి, ఈ మీడియన్కి మెరిట్స్ ఉన్నాయి. ఏంటి మెరిట్స్ అంటే, ఇట్స్ వాల్యూస్ ఆల్వేస్ డెఫినెట్ అండ్ ఇట్స్ రిజిడ్లీ డిఫైన్డ్. అంటే మోడ్తో పోల్చుకుంటే, when comparing to mode, మీడియన్ ఈజ్ సమ్వాట్ బెటర్. ఎందుకంటే ఒకే ఆన్సర్ వస్తుంది ఎవ్రీ టైం. మల్టీ మోడ్ ఉంటుంది కానీ మీడియన్ అనేది ఉండదు. ఓకే, సో రిజిడ్గా డిఫైన్ చేసి ఉంది. తర్వాత ఇంకొక మంచి లక్షణం ఏంటంటే, ఇట్స్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఇది ఒక మంచి లక్షణం. అతి పెద్ద నెంబర్ వాల్యూ కానీ అతి చిన్న నెంబర్ వాల్యూతో కానీ వచ్చే ఆన్సరు ఎఫెక్ట్ కాదు. తర్వాత ఇట్ కెన్ బి ఆబ్టైన్డ్ గ్రాఫికల్లీ. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఈ వాల్యూని మనం ఎలా కనుక్కోవచ్చు? గ్రాఫ్ వేసి ఒజైవ్స్ ద్వారా కూడా కనుక్కోవచ్చు. ఒజైవ్ కర్వ్స్ అంటే ఎలా ఉంటాయి? లెస్ దెన్ అండ్ మోర్ దెన్ ఫ్రీక్వెన్సీస్. ఈ కర్వ్స్ని మనం ఒజైవ్ కర్వ్స్ అంటారు. వీటి ద్వారా ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో ఆ వాల్యూని మనం మీడియన్గా ట్రీట్ చేస్తాం అన్నమాట. ఓకే, తర్వాత ఇట్ ఈస్ అప్రోప్రియేట్ ఫర్ క్వాలిటేటివ్ డేటా. క్వాలిటేటివ్, నాట్ క్వాంటిటేటివ్. ఇప్పుడు క్వాలిటేటివ్ డేటా అంటే ఏంటి? దాన్ని క్వాంటిఫై చేయగలం. ఓకే, నలుగురు వచ్చారు, నలుగురిలో ఎవరు ఫస్ట్ వచ్చారు? ఓకే, కాలేజ్కి ఎవరు సెకండ్ వచ్చారు? టైం గ్యాప్ చాలా ఎక్కువ ఉండొచ్చు. ఇది క్వాలిటేటివ్ డేటా. ఫస్ట్ ఎవరు వచ్చారు, సెకండ్ ఎవరు వచ్చారు, థర్డ్ ఎవరు వచ్చారు, ఫోర్త్ మెంబర్ ఎవరు వచ్చారు, మధ్యలో ఎవరున్నారు, ఇదంతా క్వాలిటేటివ్ డేటా. ఓకే, అంటే ఇప్పుడు క్వాంటిటీ అంటే ఏంటి? ఇప్పుడు 10కి 20కి ఎంత గ్యాప్ ఉందో 20కి 30కి అంత గ్యాప్ ఉంటుంది. బట్ ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, సెకండ్ టైం వచ్చిన వాళ్ళకి, అలాగే సెకండ్ నుంచి థర్డ్ టైం వచ్చిన వాళ్ళకి గ్యాప్ ఒకలాగే ఉండదు. ఇప్పుడు వీళ్ళిద్దరికి 1 మినిటే గ్యాప్ ఉండొచ్చు, బట్ వీళ్ళిద్దరికి హాఫ్ మినిట్ గ్యాప్ ఉండొచ్చు. తర్వాత మూడో వాళ్ళకి, నాలుగో వాళ్ళకి 30 మినిట్స్ గ్యాప్ ఉండొచ్చు. అలా అనమాట. సో సేమ్ ఇది ఉండదు అనమాట.
qualitative data. Next, it can be calculated even in case of open-ended distribution. Open-ended distribution అంటే ఏంటి? మోర్ దెన్ ఇప్పుడు ఒక డేటా ఉంది, డేటా ఏంటి? లెస్ దెన్ 10. ఒక ఎగ్జామ్ పెట్టాము, 10 మార్కుల కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఫ్రీక్వెన్సీ ఇవి మార్క్స్. ఓకే, లెస్ దెన్ 10, లెస్ దెన్ 20, వీటిని ఓపెన్ ఎండెడ్ అంటారు. అంటే లెస్ దెన్ 10 అంటే ఎంతో చెప్పలేం, అది 9 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. ఓపెన్ ఎండెడ్ అంటే అది మనం ఊహించలేం. ఇప్పుడు 0 to 10 అంటే క్లోజ్, 0 నుంచి 10 మార్కులు అంటే ఓకే. బట్ లెస్ దెన్ 10 అంటే అది ఎంత అన్న అవ్వచ్చు. అప్పుడు అబవ్ 50 అన్నాం అనుకోండి, అబవ్ 50 అంటే 100, అబవ్ 50, 200, 1 lakh, 1 crore, 2 crore, వీటిని ఓపెన్ ఎండెడ్ అంటారు. ఓకే, ఈ ఓపెన్ ఎండెడ్లో మీడియన్ ఈజ్ ద బెస్ట్. ఎందుకు బెస్ట్ ఓపెన్ ఎండెడ్లో అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ని ఇది పట్టించుకోదు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అంటే ఇటు చిన్న వాల్యూ అటు పెద్ద వాల్యూ డేటాలో పని లేదు, మనకు మధ్యలో ఉన్న నెంబర్తోనే పని. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఎక్స్ట్రీమ్ వాల్యూలతో పని ఉండలేనప్పుడు ఓపెన్ ఎండెడ్ అంటే చివరిలోనే ఉంటాయి, ఓపెన్ మధ్యలో ఉండవు కాబట్టి వాటితో పని లేదు. కాబట్టి ఓపెన్ ఎండెడ్ సిరీస్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీడియన్ క్యాలిక్యులేషన్ ఓపెన్ ఎండెడ్ సిరీస్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఓపెన్ ఎండెడ్ క్లాసులు అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. అబవ్ 50, ఇప్పుడు ఒక సిరీస్ ఉందండి, 1, 2, 3, 4, 5, దీంట్లో మధ్య నెంబర్ ఏది? 3. ఇప్పుడు అబవ్ 5 అంటాను, బిలో 1 అంటాను ఓపెన్ ఎండెడ్ క్లాసులో. అబవ్ 5 అంటే 50 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, అయినప్పటికీ మిడిల్ నెంబర్ 3. లెస్ దెన్ 1 అంటే -10 అవ్వచ్చు, 0 అవ్వచ్చు, -1000 అవ్వచ్చు. ఇవన్నీ మనకు తీసుకోవట్లేదు కదా ఎక్స్ట్రీమ్ వాల్యూని. కాబట్టి ఓపెన్ ఎండెడ్ క్లాస్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓపెన్ ఎండెడ్లో మనం ఎలా గుర్తుపడతాం? లెస్ దాన్, మోర్ దాన్ అనే పదాలు వస్తాయి, వాటిని ఓపెన్ ఎండెడ్ క్లాస్ అంటాం, ఓపెన్ ఎండెడ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఓకే, ది బెస్ట్ ఏంటంటే ఓపెన్ ఎండెడ్ ఉన్నప్పుడు మీడియన్. నెక్స్ట్, డీమెరిట్స్ ఏంటి అంటే ఇవి నాట్ బేస్డ్ ఆన్ ఆల్ అబ్జర్వేషన్స్. ఒక డేటాలో అన్ని పాయింట్లని ఇది బేస్ చేసుకోదు, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ని వదిలేస్తుంది, పట్టించుకోదు. కాబట్టి అన్నిటిని తీసుకోవట్లేదు, అదొక డీమెరిట్. తర్వాత నాట్ క్యాపబుల్ ఫర్ ఫర్దర్ ఆల్జిబ్రా ట్రీట్మెంట్, అంటే ఫర్దర్గా ఉపయోగపడదు పెద్దగా. బారెక్స్తో పోల్చుకుంటే కనుక, బారెక్స్ అనుకోండి, ఎస్టీ క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎండి క్యాలిక్యులేట్ చేయొచ్చు, కోరిలేషను, రిగ్రెషను, బట్ ఇదంతా పెద్దగా ఉపయోగపడదు. ఓకే, ఫర్దర్గా ఉపయోగపడదు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ ఫ్లక్చువేషన్స్ ఆఫ్ శాంప్లింగ్. ఫ్లక్చువేషన్స్ అంటే ఏంటి అంటే శాంప్లింగ్ అంటే ఒకసారి మనం శాంపిల్ తీసుకున్నప్పుడు ఒక ఆన్సర్ వచ్చి, మళ్ళా ఇంకొకసారి శాంపిల్ తీసుకున్నప్పుడు ఇంకొక ఆన్సర్ వచ్చి, లేదు మళ్ళీ మొత్తం అన్నీ కలిపేసి ఇంకొకసారి శాంపిల్ తీసుకున్నప్పుడు ఇంకొక ఆన్సర్ వచ్చింది అనుకోండి, అది ఫ్లక్చువేషన్స్ ఆఫ్ శాంప్లింగ్ అంటారు. వాటికి ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది అది. అప్పుడు ఒక డేటా తీసుకుందాం, 1, 2, 3, 4, 5, ఇందులో ఒక 3 నెంబర్లని ర్యాండమ్గా తీసుకున్నాం అనుకోండి, 1, 5, 4 తీసుకున్నాం ర్యాండమ్గా. ఇందులో మిడిల్ నెంబర్ ఏంటి? 4. మళ్ళీ ఇంకోసారి ర్యాండమ్గా 1, 3, 5 తీసుకున్నాం. ఇప్పుడు మిడిల్ నెంబర్ ఏంటి? 3. ఒకసారి ఒక నెంబరు, ఇంకోసారి ఇంకో నెంబర్ వస్తుంది. అంటే ఏంటి? శాంపిల్ తీసుకున్నప్పుడల్లా శాంపిల్ ఫ్లక్చువేషన్స్ వల్ల. అంటే శాంపిల్ తీసుకున్నప్పుడు ఒకే శాంపిల్ మనం ఎవ్రీ టైం తీసుకోవడానికి రూల్ లేదు, అలా తీసుకున్నప్పుడు వేరే ఆన్సర్లు వస్తుందన్నమాట. ఓకే, సో అలా శాంపిల్ ఫ్లక్చువేషన్స్కి ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది
తర్వాత దీంట్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే డేటాని అరేంజ్ చేసుకోవాలి అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో. మిగతా మోడ్కి కానీ మీన్కి కానీ అవసరం ఉండదు. ఓకే, ఇది మనం నేర్చుకుందాం తర్వాత. రెండో మెజర్ మోడ్. మోడ్ అంటే ఏంటి? సింపుల్గా మోస్ట్ రిపీటెడ్ అనమాట. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ గివెన్ ఇన్ సిరీస్. ఎక్కువసార్లు రిపీట్ అయ్యేదాన్ని మనం మోడ్ అని అంటారు. ఓకే, ఎక్కువ మనకి ఇవి ఫ్యాషనబుల్ వాల్యూస్ డిస్ట్రిబ్యూషన్స్, ఎక్కువ బట్టల వ్యాపారము, తర్వాత ఈ చెప్పుల బిజినెస్, ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ పాదాలు, అదే ఎక్కువ ఏ సైజు బట్టలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ హైట్ ఎవరు ఎక్కువ మంది ఉన్నారు, అట్లా అనమాట మోస్ట్. సో మెరిట్స్ ఆఫ్ మోడ్, దీంట్లో మెరిట్స్ ఏమున్నాయి? నాట్ అఫెక్టెడ్ బై వాల్యూస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఐటమ్స్. ఇది కూడా అంతే, ఒక మీనే ఎక్స్ట్రీమ్ వాల్యూస్కి ఎఫెక్ట్ అయిపోతుంది, మోడ్ కూడా ఎక్స్ట్రీమ్ వాల్యూలకి ఎఫెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా తీసుకుందాం, 1,4,50,50,000, ఇలా ఉంది. ఈ ఎక్స్ట్రీమ్ వాల్యూలు పెద్ద పనే లేదు, ఎందుకంటే ఇక్కడ మోడ్ 4, ఎందుకంటే 2 సార్లు రిపీట్ అయింది. ఇక్కడ ఇంకొక వాల్యూ 1,00,000 తీసుకుందాం, ఇప్పుడు కూడా మోడ్ 4. అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూలకి ఇది ఎఫెక్ట్ కావట్లేదు. ఓకే, నెక్స్ట్ అంటే మోస్ట్ రిపీటెడ్ అయితే చాలు, అది ఎంత పెద్ద నెంబర్ అన్నా ఒకసారి రిపీట్ అయితే దాన్ని క్యాలిక్యులేట్, అంటే ఇప్పుడు 1,00,000 ఒక్కసారి రిపీట్ అయినా దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయం. ఒక 1 crore ఒక్కసారి రిపీట్ అయినా దాన్ని తీసుకోం. ఎప్పుడైతే 4 2 times వచ్చిందో దాన్ని తీసుకుంటాం అట్లా. తర్వాత ఇట్ కెన్ బి ఆబ్టైన్డ్ గ్రాఫికల్లీ. తర్వాత దీన్ని ఏం చేయొచ్చు? గ్రాఫికల్గా, గ్రాఫ్ ద్వారా కూడా మనం, అంటే చెప్పాను ఇందాక మీకు, మేము మోడ్ అనేది గ్రాఫ్ ద్వారా కూడా కనుక్కోవచ్చు. ఎలా? హిస్టోగ్రామ్స్ వేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. తర్వాత ఇట్ కెన్ బి యూజ్ టు డిస్క్రైబ్ క్వాంటిటేటివ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్. సో ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఓన్లీ క్వాలిటేటివ్ డేటా, బట్ ఈ మోడ్ అయితే కనుక క్వాంటిటీ యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ రెండింటిని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగిస్తుంది. నెక్స్ట్ ఇట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ ఎండెడ్ డిస్ట్రిబ్యూషన్స్. ఇది కూడా ఓపెన్ ఎండెడ్ డిస్ట్రిబ్యూషన్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు వితౌట్ ఫైండింగ్ ఏ క్లాస్ లిమిట్. ఓపెన్ ఎండెడ్ క్లాస్లో మనకి మీడియన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, మోడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే మీడియన్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ఓపెన్ ఎండెడ్ క్లాసెస్. ఓకే, సో నెక్స్ట్ డీమెరిట్స్ ఏమున్నాయి దీంట్లో? అడ్వాంటేజ్ కాకుండా డీమెరిట్స్ ఏమున్నాయి? ఇది ఆల్రెడీ మనకు తెలుసు, నాట్ రిజిడ్లీ డిఫైన్డ్. మల్టీ మోడు, బై మోడు, ఒక డేటాకి 2-3 ఆన్సర్లు వస్తూ ఉంటాయి. తర్వాత ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ఆల్ అబ్జర్వేషన్స్. ఇదిగోండి ఇక్కడే మనం చూసాం, ఇక్కడ డేటాలో ఉన్న అన్ని, ఇక్కడ 1,00,000 కన్సిడర్ చేయదు, 5,000 కన్సిడర్ చేయదు. ఎప్పుడైతే 4 2 సార్లు రిపీట్ అయిందో దాన్నే తీసుకుంటుంది. ఇక్కడ ఇంకొక 1 crore వేసిన, 200 వేసిన దాన్ని లెక్కలో తీసుకోదు. ఓకే, సో తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్కి ఇది ఉపయోగపడదు. ఓకే, నాట్ క్యాపబుల్ ఫర్దర్ ఆల్జీబ్రా ట్రీట్మెంట్స్. మ్యాథమెటికల్గా ఫర్దర్గా ఉపయోగపడదు. బారెక్స్ ఒక్కటే ఉపయోగపడుతుంది ఫర్దర్గా. ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ బై ఫ్లక్చువేషన్స్ ఆఫ్ శాంప్లింగ్. సేమ్ మీడియన్ లాగే. మరి అలా అని బారెక్స్ ఎఫెక్ట్ కాదా అంటే ఎఫెక్ట్ అవుతుంది, బట్ లీస్ట్ అవుతుంది. ఈ రెండిటితో కంపేర్ చేసుకుంటే బారెక్స్ లీస్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఈ శాంప్లింగ్ ఫ్లక్చువేషన్స్ వల్ల. ఓకే, నెక్స్ట్ అర్థమెటిక్ మీన్. ఇదే మన మెయిన్, ది బెస్ట్ మెజర్ ఇన్ సెంట్రల్ టెండెన్సీ. అర్థమెటిక్ మీన్ అంటే మనకు తెలుసు, యావరేజ్. కామన్ పార్లెన్స్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం దీన్ని. ఓకే, ఇది మోస్ట్ కామన్ మెజర్ ఇన్ సెంట్రల్ టెండెన్సీ. నెక్స్ట్ దీని మెరిట్స్ ఏంటి? ఇది ఈజీగా అర్థం చేసుకోవచ్చు, క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈజీగా అన్నీ. ఓకే, ఇది బేస్డ్ ఆన్ ఆల్ అబ్జర్వేషన్స్, అన్ని అబ్జర్వేషన్స్ మీద బేస్ అయి ఉంటుంది. రిజిడ్లీ డిఫైన్. ఓకే, క్యాపబుల్ ఆఫ్ ఫర్దర్ మ్యాథమెటికల్ ట్రీట్మెంట్, ఫర్దర్గా ఉపయోగపడుతుంది.
ఇట్ ఈస్ లీస్ట్ ఎఫెక్టెడ్ బై శాంప్లింగ్ ఫ్లక్చువేషన్స్. ఈ మాట మనం చెప్పుకున్నాం. లీస్ట్ ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ మెరిట్స్. మరి డీమెరిట్స్ ఏమున్నాయి? దీనికి కూడా డీమెరిట్స్ ఉన్నాయి కదా. అన్డ్యూలీ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఇది మనం చెప్పుకున్నాం. ఎక్స్ట్రీమ్ వాల్యూస్తో ఎఫెక్ట్ అయిపోతుంది ఇది బాగా. ఏవి ఎఫెక్ట్ కావు? మీడియన్, మోడ్, ఈ రెండు ఎఫెక్ట్ కావు. బట్ బారెక్స్ మాత్రం ఎక్స్ట్రీమ్ వాల్యూలకి ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే ఆ డేటాలో ఉన్న చిన్న వాల్యూ అలాగే పెద్ద వాల్యూ. తర్వాత ఓపెన్ ఎండెడ్ క్లాస్లో, ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ ఎండెడ్ క్లాస్ ఇట్ కెనాట్ బి క్యాలిక్యులేటెడ్. ఎందుకు క్యాలిక్యులేట్ చేయలేము అంటే అన్ని అబ్జర్వేషన్స్ తీసుకుంటుంది కాబట్టి ఇది. అన్ని అబ్జర్వేషన్స్ తీసుకున్నప్పుడు అబవ్ 500 అంటే అర్థం ఏంటి? అది ఎంతో తెలియదు. 1000, 1,00,000, 1,500 తెలియదు. తెలియనప్పుడు మనం బారెక్స్ని క్యాలిక్యులేట్ చేయలేం. ఎందుకు క్యాలిక్యులేట్ చేయలేం? బారెక్స్ అనేది అన్ని వాల్యూస్ని తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు ఏంటి సందేహంగా మనం 500 పైన అంటే ఎంత కరెక్ట్గా తెలియదు కాబట్టి క్యాలిక్యులేట్ చేయలేం. ఓకే. ఓపెన్ ఎండెడ్ క్లాస్లో మనకి రెండు మెజర్స్ చాలా చాలా యూజ్ అవుతాయి. ఓపెన్ ఎండెడ్ మెజర్లో అది మీడియన్, మోడ్. బట్ బారెక్స్ని క్యాలిక్యులేట్ చేయలేం ఓపెన్ ఎండెడ్. ఓకే. తర్వాత మీన్లో మనం చెప్పుకున్న మెయిన్ 3 రకాలు: అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ అని. సింపుల్గా చెప్తాను. జామెట్రిక్ మీన్ అంటే గ్రోత్ విషయంలో క్యాలిక్యులేట్ చేయడానికి జామెట్రిక్ మీన్ ఉపయోగపడుతుంది. ఓకే. ఇక్కడ ఎక్కడన్నా ఇచ్చాడా? ఓకే, ఇవ్వలేదు. ఓకే. సో జీ అంటే గ్రోత్ అని గుర్తుపెట్టుకోండి. గ్రోత్. ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ ఒకసారి 5%, ఇంకొకసారి 10% ఇంక్రీజ్ అయింది. యావరేజ్ ఎంతగా ఇంక్రీజ్ అయ్యారంటే మనం అర్థమెటిక్ మీన్ చేస్తే ఇది తప్పు వస్తుంది ఆన్సర్. అంటే ఏంటి? 5 + 10 / 2 అంటే 15 అంటే 7.5 అంటే తప్పు. ఇది ఆన్సర్. ఇది గ్రోత్ పర్సంటేజ్లో ఉంది కాబట్టి అర్థమెటిక్ మీన్ కట్టకూడదు, జిఎం కట్టాలి. అప్పుడే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే. సో తర్వాత ఇక్కడ ఇచ్చాడు. ఓకే. ఇదిగోండి, జామెట్రిక్ మీన్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు? యావరేజ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సేల్స్, ప్రొడక్షన్, అలా గ్రోత్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగిస్తారు మెయిన్, సింపుల్గా చెప్పాలంటే. తర్వాత హార్మోనిక్ మీన్ ఎక్కడ ఉపయోగిస్తారు? హార్మోనిక్ మీన్ అనేది మనకి రెండు మెజర్స్ ఇంక్లూడ్ అయినప్పుడు, ఇప్పుడు రెండు ప్లేసులు తీసుకుందాం మనం. ఇక్కడ హార్మోనిక్ మీన్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే, సో ఇక్కడ మనం రాజమండ్రి నుంచి కాకినాడ 120 km/h ఇట్లా వెళ్ళాం. మళ్ళీ వచ్చేటప్పుడు వచ్చేసి 100 km/h వచ్చాం. km/h. ఇప్పుడు యావరేజ్గా ఎంత స్పీడ్గా వెళ్ళామంటే ఏం కట్టామనుకోండి తప్పు ఆన్సర్ వస్తుంది. అంటే 120 + 100 / 2 చేసాం అనుకోండి, 100 కదా ఇది. ఓకే. అంటే టోటల్ 2 అంటే యావరేజ్గా 110 వచ్చింది km/h. ఇది తప్పు ఆన్సర్. అంటే ఇక్కడ రెండు మెజర్స్ కలిసినప్పుడు మనం అర్థమెటిక్ మెయిన్ని క్యాలిక్యులేట్ చేయకూడదు. రెండు మెజర్స్ అంటే ఏంటి? km/h అంటే ఇది డిస్టెన్సు, ఇది టైము. రెండు మెజర్స్ని మనం చెప్తున్నాం. ఇది అబ్సల్యూట్ నెంబర్ కాదు. ఇప్పుడు 120 km/h ఇలా అన్నాడు అంటే ఇందులో డిస్టెన్స్ ఉంది, టైం ఉంది. 120 అనేది ఇట్స్ నాట్ ఎ నెంబర్, కాంబినేషన్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ టైము. ఇలా డిస్టెన్స్ అండ్ టైము రెండు వేరియబుల్స్ కలిసి ఇచ్చినప్పుడు హార్మోనిక్ మీనే పనిచేస్తుంది, అంతేగాని అర్థమెటిక్ మీన్ పనిచేయదు. గుర్తుపెట్టుకోండి.
అర్థమెటిక్ మీన్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే అబ్సల్యూట్ నెంబర్లు ఇచ్చినప్పుడు పనిచేస్తుంది. ఓకే, సింపుల్గా హార్మోనిక్ మీన్ అంటే స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఓకే, ఇది రెసిప్రోకల్ ఆఫ్ ది అర్థమెటిక్ మీన్. రెసిప్రోకల్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బార్ ఎక్స్ ఫార్ములా ఏంటి? బార్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్ కదా. దీని రెసిప్రోకల్ అంటే ఏంటి? తిరిగేయడమే కదా. అంటే ఎన్ పైకి వెళ్తుంది, ఇది ఉల్టా అయినప్పుడు 1 సమ్మేషన్ ఎక్స్ వస్తుంది. ఇది రెసిప్రోకల్ అంటే. అది అర్థమెటిక్ మీన్ అయితే ఇది హార్మోనిక్ మీన్ ఫార్ములా, అంతే సింపుల్. దీన్ని తిరిగేస్తే ఈ ఆన్సర్. ఒక పిల్లవాడు స్కూల్కి 2 కిలోమీటర్ల గంటకి స్పీడ్తో నడిచి వెళ్ళాడు. అలాగే స్కూల్ నుంచి ఇంటికి 3 కిలోమీటర్లు పర్ అవర్ వచ్చాడు. యావరేజ్గా ఎంత స్పీడ్తో వెళ్ళి వచ్చాడు అంటే 2+3/2 చేస్తే తప్పు వస్తుంది ఆన్సర్. ఈ లెక్కను చేయాలి. అంటే మొత్తం 2 n ఈక్వల్ టు 2 కదా, 2 స్పీడ్లు డివైడెడ్ బై 1/2 ప్లస్ 1/3. ఇది సాల్వ్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. హార్మోనిక్ మీన్ అంటారు దాన్ని. ఓకే, డిస్టెన్స్ని మెజర్ చేసినప్పుడు. ఎందుకు డిస్టెన్స్ అంటే 2 మెజర్స్ని ఇన్వాల్వ్ అయినప్పుడు, అంటే టైం అండ్ డిస్టెన్స్ అలా, అప్పుడు హార్మోనిక్ మీనే కట్టాలి తప్పితే ఏం కట్టకూడదు. ఓకే, సో అది మెరిట్స్ డిమెరిట్స్ అవసరం లేదు. సో ఇక్కడతో డిస్కషన్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. ఓకే.